నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే రాబోయే రోజుల్లో వర్కింగ్ సీఎం గా కూడా అవుతారని అనేక విమర్శలు పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భరద్వాజ్ గారు, మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రమేనా సార్, లేకపోతే వర్కింగ్ సీఎం కూడా అవుతారా? అనేక విమర్శలు వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ సీఎం కాబోతుంది లోకేష్ గారే అని ఏమంటారు సార్? చంద్రబాబు గారి రోల్ ఏంటి దీంట్లో? అంటే వాస్తవానికి 24 ఎన్నికల తర్వాత ఒకవేళ పార్టీ గెలిస్తే తప్పనిసరిగా లోకేషే ముఖ్యమంత్రి అనేటువంటి ఇండికేషన్స్ ఉన్నాయి. కానీ అనుకోని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారే బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈయన అరెస్ట్ చేయటము, అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కీలకంగా మారాడు. అంటే బీజేపీతో సయోధ్య కుదర్చటం, ఎన్డీఏతో సయోధ్య కుదర్చటంలో ఈయన కీలకంగా మారాడు ప్రజల దృష్టిలో. ఆపరేట్ చేసిందంతా బీజేపీ నాయకత్వమే, కానీ ఆ ఆపరేట్ చేయటంలో ఈయన పనిముట్టుగా పనిచేశాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయనకి ప్రజల దృష్టిలో ఒక ఆదరణ ఉండింది ఆ టైంలో. అంటే తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఇతను నిలబడ్డాడు అని తెలుగుదేశం కింది స్థాయి క్యాడర్ అనుకోవడం మొదలుపెట్టింది. దాంతో తను ముఖ్యమంత్రి కాకూడదు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా లోకేష్ పేరు ప్రకటించడం ఇబ్బంది అవుతుంది. కొంచెం సెన్సిటివ్ ఏరియా అది. అందుకని పవన్ కళ్యాణ్ పేరు చెప్పాల్సి వస్తుంది. నేను కాదు, నేను చెయ్యదలుచుకోవట్లేదు అంటే. అందుకని పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అలాగే పవన్ కళ్యాణ్ని పక్కకి నెట్టి కొడుకుకి బాధ్యతలు ఇవ్వటం కూడా ఇబ్బంది. కాబట్టి తనే భుజాన వేసుకున్నాడు. 70 ఏళ్ళు దాటిపోయిన వయసు అయినప్పటికీ భుజాన వేసుకుని తనే మోస్తున్నాడు. ఈ సందర్భంలో తెలుగుదేశం క్యాడర్ నుంచి, పర్టికులర్గా క్యాడర్ కంటే కూడా తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడి మొదలైంది. మీరు తొందరగా లోకేష్ని ముఖ్యమంత్రిగా ప్రకటించండి, ప్రకటించేసి మీరు అడ్వైజర్గా ఉండండి, మీరు అడ్వైజర్గా ఉండి ఆయన్ని నడిపించండి, ఆయనకి అనుభవం, మీ అనుభవం మొత్తం ఆయనకు అందజేయండి. ఆయన ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిగా మారతాడు. సడన్గా ఏదన్నా జరగకూడదు జరిగి మీరు లేకుండా ఆయన సీఎం కావాల్సి వస్తే ఆ ఇన్ఎఫిషియన్సీతో సఫర్ అవుతాడు ఆయన. అందుకని పవర్, తన జ్ఞానాన్ని ఆయనకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలంటే తను గైడ్ చేయాలి. తను గైడ్ చేయాలంటే ఆయన సీఎం అవ్వాలి. అప్పుడు తను ఉండి వెనకాల ఉండి నడిపిస్తుంటే తను ట్రాక్ ఎక్కేస్తాడు అనేది ఆయన శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల అభిప్రాయం. ఆ శ్రేయోభిలాషుల్లో పెద్ద శ్రేయోభిలాషి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. ఆయన పదే చాలా సందర్భాల్లో ఆయన కొత్త పలుకుల్లోనూ, అలాగే ఆయన పత్రిక ఎడిటోరియల్స్లోనూ, ఇతర ఆర్టికల్స్లోనూ ఏదో పద్ధతిలో దీన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నాడు, ప్రజల్లోకి వస్తున్నాడు. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యూహాత్మకంగా అంటే బీజేపీ నుంచి ఈ అభిప్రాయం వచ్చేలాగా చూస్తున్నాడు ఆయన. అందులో భాగమే ఆ మధ్య పుట్టపర్తి పర్యటనకు వెళ్ళారు వీళ్ళందరూ. నరేంద్ర మోడీ గారు అక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, లోకేష్, అలాగే చంద్రబాబు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్కి నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బాబు, నువ్వు అప్పుడప్పుడు ఢిల్లీ వచ్చి నాతో మాట్లాడొచ్చు కదా అని ప్రధాని లోకేష్తో అన్నట్టుగా ఒక వార్త విపరీతంగా సర్క్యులేట్ అయింది. అంటే ఢిల్లీ ప్రతిపాదనే లోకేష్ ముఖ్యమంత్రి కావటం అనేది ఢిల్లీ పెద్దల మనసులో ఉన్న మాటే అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీడియాని విపరీతంగా వాడుతూ ఇప్పుడు ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీకి. వర్కింగ్ ప్రెసిడెంట్గా మాత్రమే ఉంటాడా, లేకపోతే మీరన్నట్టుగా వర్కింగ్ సీఎంగా మారతాడా అంటే మారే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సీఎం మారే పరిస్థితి కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నాడు. ఆయనకి సీఎం అయితే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది, కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సీఎం అవడం కష్టం. ఎందుకు కష్టము అంటే ఆయనకి కనీసం 70 సీట్లు తెచ్చుకోగలిగిన పరిస్థితి ఉండాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ తన పట్టు ఉండాలి.
రాయలసీమలో టోటల్ జీరో ఆయన. ఆయనకు అక్కడ పట్టు లేదు. పట్టు లేదు. ఇటువైపు కోస్తా ఆంధ్రలో కొంతమేరకే ఉంది. ఉత్తరాంధ్రలో బెటర్గానే ఉన్నాడు. కేవలం ఉత్తరాంధ్రతో ఆయన గెలవటం అనేది అయ్యే పని కాదు. ఓకే. దక్షిణ కోస్తాతో కూడా ఆయనకి పెద్దగా లింకులు లేవు. ఓకే. ఒకవేళ వచ్చినా సరే సీట్లు ఒక 30-40 వస్తాయేమో సార్. అంతకంటే కష్టం. అవి కూడా రాకుంటారా? అది కూడా కష్టం. ఓకే. 70 స్థానాల్లో ప్రభావం చూపించగలిగిన పరిస్థితి ఉంటే సీఎం పోస్ట్ గురించి ఆలోచించవచ్చు కనీసం. ఓకే. ఆయన రెండోది వీళ్ళతో కలిసి ప్రయాణించడానికి ఒక రకంగా అలవాటు పడ్డాడు. తెలుగుదేశం బీజేపీలతో కలిసి వెళ్ళటమే సేఫ్ అని ఇప్పటికే అనుకుంటున్నాడు ఆయన. ఇంత బలంగా కోరుకోవడం చూస్తే ఆయన 2019 ఎన్నికల్లో తెలుగుదేశం బీజేపీల మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ లెఫ్ట్తో కలిశాడు, సిపిఐ సిపిఎంలతో. ఆ కలవటం మీద జనాలకు డౌట్ ఉంది. చంద్రబాబు నాయుడే ఆ రోజున ఆయన్ని బయటికి పంపించాడా, తమని తిట్టమని అడిగాడా? ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టోటల్గా జగన్కి వెళ్ళిపోకుండా మధ్యలో కొంచెం పవన్ కళ్యాణ్ లాక్కుంటే తమకి జగన్ ప్రమాదం తప్పుతుంది అని అనుకుని పవన్ కళ్యాణ్ని వాంటెడ్గానే ఒక స్కీమ్లో భాగంగా బయటకు పంపి ఉండొచ్చు అనే డౌట్ అయితే జనాల్లో ఉంది. ఆ డౌట్ ఉండడానికి కారణం ఈ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న పద్ధతి, ఈ పద్ధతి చూస్తే ఆ రోజున ఏదైనా డ్రామా జరిగిందా అని డౌట్ ఉంది, స్క్రిప్ట్ జరిగింది అని తెలిసిపోతుంది. అందుకని పవన్ కళ్యాణ్ పరిస్థితి అంత బ్రైట్గా అయితే లేదు. ఉంది, పర్లేదు, ఆయన బాగానే ఉన్నాడు. ఆయన పదవికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆయనకు ఢిల్లీ కనికరం ఉంది, ఢిల్లీ ఆశీర్వాదం ఉంది, కాబట్టి ఆయన సేఫ్ జోన్లోనే ఉన్నాడు. కానీ ఇది చాలదు. కాబట్టి ఆయన కంట్రోల్లోనే ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది చంద్రబాబుకి. అలాగే ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాడు. ఏది? లోకేష్ పట్టాభిషేకానికి. కనుక నెమ్మదిగా ఒక 2 నెలలు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా నడిపి నెమ్మదిగా ప్రభుత్వ బాధ్యతలు కూడా లోకేష్కి అప్పచెప్పి, అంటే లోకేష్ ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా అకామిడేట్ అవుతాడా అనేది ఒక సమస్య. ఓకే. అంటే లోకేష్ పవన్ కళ్యాణ్ని అన్నా అని పిలుస్తాడు. మరి తమ్ముడి క్యాబినెట్లో తాను మంత్రిగా ఉండటం అనేది పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేస్తాడా? ఒకవేళ పవన్ కళ్యాణ్ కొంచెం సఫికేటివ్గా ఫీల్ అయితే ఆయన్ని ఢిల్లీ పంపించేద్దాం అనే ఆలోచన కూడా ఉంది. అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా రెడీ చేసుకున్నారు. అయితే ఈయన ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధంగా లేడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈయన ఢిల్లీ వెళ్ళిపోతే ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి లోకల్ వ్యవహారాలు దెబ్బతింటాయి. అందుకని ఈయన ఇక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడే ఉండాలంటే లోకేష్ ముఖ్యమంత్రిగా ఉన్న క్యాబినెట్లో తాను కూడా మంత్రిగా కొనసాగాలి, తప్పదు. దానికి తనని తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ జరుగుతున్న వాతావరణం, ఈయన్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా మార్చటం, దీని వెనకాల ఉన్న వ్యూహం అవి అర్థమవుతున్నాయి అతనికి. ఈ అర్థమవుతున్న టైంలో తనని తాను మలుచుకునే ప్రయత్నంలో ఉన్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు ఆయన. టార్గెట్ ఏంటంటే పార్టీని ప్రొటెక్ట్ చేసుకుని నెమ్మదిగా పార్టీని ఏపీ అంతటా విస్తరింపజేసే పనిలో ఉన్నాడు. ఈ పనిలో ఇప్పుడు ఏదైనా నెగిటివ్ డెసిషన్ తీసుకుంటే దీని ప్రభావం పార్టీ మీద కూడా పడుతుంది అనేటువంటి భయం ఉంది ఆయనకి. ఆ భయం ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన అడ్డం పడ్డు. ఆయన్ని సీఎంగా ప్రకటించిన ఈ వాతావరణం అంతా చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులకి అర్థమైపోయింది. అందుకని వాళ్ళు నెమ్మదిగా లోకేష్ని ఆయనకి ప్యాసేజ్ని క్లియర్ చేసి పుష్ చేస్తున్నారు ముందుకి. నువ్వు వెళ్ళిపోయి సీఎం సీట్లో కూర్చో, మేము ఉంటాం, మేము చూసుకుంటామని. అందుకని త్వరలోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోనూ అలాగే ప్రభుత్వ నాయకత్వంలోనూ మార్పు జరిగే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. అయితే లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటే సమర్థవంతంగా ఇప్పుడున్నటువంటి సమస్యల నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని ముందుకు నడిపించగలడా అనేటువంటి భయం తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషుల్లో కొంతమందిలో ఉంది. పర్టికులర్గా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్లో ఈ భయం ఉంది. అందుకని ఒక చిన్న తడబాటు ఉంది, కానీ ఇది జరగక తప్పని వ్యవహారంలానే కనిపిస్తోంది. లోకేష్ పట్టాభిషేకం జరిగి తీరుతుంది. ఆ తర్వాత ఏదొచ్చినా చూసుకోవటానికి నేనున్నాను అనే ధైర్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగేస్తున్నాడు.
థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.